నమస్తే సార్. సార్ మీ పేరెంట్? లక్ష్మారెడ్డి. సార్ ఎలా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా 1 సంవత్సర కాలం వ్యవధి అయితే పూర్తయింది కదా, మరి ఆయన పనితీరు ఏ విధంగా అనిపిస్తుందండి మీకు? అంటే ఆయన పరిపాలనా తీరు, ఆయన అందజేస్తున్న సంక్షేమం కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు. ఎప్పుడు ఇచ్చారు సంక్షేమాలు? ఏమి ఇచ్చారు? సంక్షేమాలు ఏమి ఇచ్చారు? ఏం అమలు చేయలేదు ఇంకేమి. చెప్తున్నారు కదండి, ఆయన బటన్ నొక్కుతూ నొక్కుతూ సూపర్ 6 అయిపోయాయి, ఇంకెవరైనా అడిగితే నేలకు మందం తప్ప ఇంకేం లేదన్నాడు కదా. మరి అడవిలో జంతువులకి ఏమైనా ఇచ్చాడు, మనుషులకైతే ఎవరికి ఇలా. అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేసాడంటుంది కదండి మొన్న. రాష్ట్రం మొత్తం ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎన్ని డబ్బులు కొట్టారు, ఎంతమందికి ఇచ్చారు, అది కూడా వాళ్ళకి కూడా తెలుసుగా. పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఎన్ని డబ్బులు కొట్టారు, ఎంతమందికి ఇచ్చారు, వాళ్ళ దగ్గర ఉన్నాయి లెక్కలు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1500 ఇచ్చామనేసి కూడా చెప్తున్నారు, అమల్లోకి తెస్తామని చెప్పారు కదా. మీకు తెలిసి ఎవరికన్నా వచ్చినాయా? మీకు తెలిసి ఎవరికన్నా వచ్చినాయా? మరి ఇంక మమ్మల్ని అడిగేది ఏముంది? సమాధానం మీ దగ్గర ఉందిగా. రైతుకి రైతు భరోసా సంగతి ఏమైంది? 20,000 సంగతి ఇచ్చారా? మరి రాష్ట్రంలో ఎవరికైనా ఇచ్చారా? మరి మాకైతే రాలా. ఉచిత బస్సు వస్తుందండి మరి? మా ఊరు రోజు తిరుగుతానే ఉంది. ఊరికి రోజు తిరుగుతానే. పథకం ఎప్పుడు అమలు చేశారు అసలు రావడానికి? మరి చాలా వరకు కూడా ఈయన పరిపాలించిన ఈ కొద్ది కాల పరిపాలన తీరు ఏదైతే ఉందో రైతులకు ఏమైనా ఇబ్బంది కలిగించిందంటారా? రైతులకి ఇబ్బంది కాకుండా ఎప్పుడు సుఖంగా ఉండాలి చెప్పమనండి. వాళ్ళని ఏమి ఇచ్చారు చెప్పమనండి. 22 ఏళ్ళ మీద మిరగాయలు 11 ఏళ్ళు కడిగేవాళ్ళు. 2221 కొందాం కళ్ళాల్లో వడ్డాం మేము, 1300కి ఇచ్చాము 7. మినిమం చూస్తేనే ఇలా అడిగినాడు లేడు. నువ్వు 9 ఏళ్ళు అమ్ముకున్నావు ఏట, 6200కి అడిగినాడు లేడు. 6200కి అడిగినాడు లేడు. కందుల పరిస్థితి అంతకన్నా దారుణంగా ఉంది. మందులు చూస్తేనే GST 20% నూకేస్తున్నారు. రైతు ఇక్కడ ఎట్టబోతాడు? మనకి వీళ్ళు మద్దతు ధర కల్పిస్తామని 12,000 కొన్నారు. అసలు మద్దతు ధరలో పలానా సాటు కొన్నామని చెప్పండి రైతు దగ్గరకు వచ్చి. ఎప్పుడైనా సీసీ వాళ్ళకి ఎవరైనా సరే రికార్డు నోట్ చేసుకొని పత్తి కొనటం కానీ ఇప్పుడు జరిగిందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు రైతులకు ఏ విధంగా ఉంది? మామిడి మార్కెట్ ధరలు మీకు తెలుసు, ఇవాళ మార్కెట్ల ధరలు ఎట్లా నడుస్తున్నాయి మీకు తెలుసు. ఒకరిని అడగాల్సిన పని కూడా లేదు రైతుల్ని. మీకే అర్థమవుతుందిగా మార్కెట్ ధరలు అనేవి, మీకే అర్థమవుతుందిగా. దానికి తగ్గట్టుగా సరే కొనుక్కునే వినియోగదారుడికి ఏమైనా తగ్గినాయని చెప్పానండి. రైతుకు తగ్గినాయి కాదంటే సరే మేము బాధపడతా. కొనుక్కునే వినియోగదారుడికి ఏమైనా తగ్గించి అమ్ముతున్నారా? 1300కు వడ్డాం మేము, 25 కేజీలు బియ్యం ఇవాళ 1450 అమ్ముతున్నారు. ఇదంతా ఎవరు తిన్నారు? ఎవరు దోసుకు తిన్నారు? నిన్న 2 నెలలు కాల వడ్డొచ్చి 3 నెలలు 50 కేజీలు వడ్డు వస్తాయి, బియ్యం వస్తాయి. బస్తా వడ్డు అమ్మితే వడ్డు మరాడిస్తే ఎవరు తింటున్నాడు ఈ డబ్బులు? 2100 వడ్డు అమ్మినప్పుడు ఆ 1300కే కొన్నాం బియ్యం 25 కేజీలు. ఇవాళ 1300కి వడ్డు అమ్మినప్పుడు ఆ 1300 నూపుతున్నారు 25 కేజీలు. ఎవరు తింటున్నారు ఈ డబ్బులు? అంటే ఒక స్కామ్ అనేది నడుస్తుంది అంటారు మొత్తం కూడా. స్కామ్ ఏముంది? దౌర్జన్యంగా తింటుంటే ఇంకా స్కామ్ ఏముంది ఇందులో? దౌర్జన్యమేగా కనపడుతున్నాయి అందరూ కళ్ళకి. ఎవరు కళ్ళగంతలు కట్టలేదుగా, కనపడుతూనే ఉంది. రైతు పరిస్థితి అర్థమవుతుంది, జనం పరిస్థితి అర్థమవుతుంది. అడగటానికి అవకాశం లేదు ఊరికి. అడిగితే రెడ్ బుక్ చూపిస్తున్నారు. ఎవరిని అడుగుతావు నువ్వు? రెడ్ బుక్ ఇంకో బుక్ అసలు నువ్వు ఎవరిని అడగగలుగుతా? అడగటానికి అవకాశం ఏది?